వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా ప్రారంభిస్తున్నారు. గడప గడపకు వెళ్లి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎటువంటి మేలు జరిగింది అన్న విషయాలను వివరిస్తున్నారు. ప్రజలైతే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు హారతులతో స్వాగతం పలుకుతున్నారు, పూలు జల్లి స్వాగతిస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం మన విశాఖ వెస్ట్ నియోజకవర్గంలో ఉన్నాం. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ఆర్ ఆనంద్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వారు చేస్తున్న ప్రచారానికి ప్రజలు ఎటువంటి స్పందన వస్తున్న విషయాలు మాట్లాడడానికి సార్ చెప్పండి సార్. సుమారు నెల 15 రోజుల నుండి విస్తృతంగా మీరు ప్రచారం చేస్తున్నారు. ప్రజల నుండి ఎటువంటి స్పందన లభిస్తుంది? ముఖ్యంగా స్పందన కంటే ముందు ఇక్కడ ఈరోజు అయితే 52వ వార్డులో మన జిఎన్ శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తారు. ఈ వార్డు ప్రతి వార్డుకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ వార్డుకు వచ్చేసరికి సుమారుగా 25 కోట్ల పైనే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు, పార్కులు, రోడ్లు, ఈరోజు మనం ఇచ్చిన రోడ్డు కానీ ఇంకా ఎక్కడైనా కూడా ఈ వార్డులో మీరు ఏ మూలకు తీసుకెళ్ళండి, ఈ పని అవ్వలేదని ప్రజలతో ఒక మాట చెప్పిస్తే నేను ఇంక మళ్ళీ ప్రచారం కూడా రాను. ఆ విధంగా ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. అలాగే సంక్షేమం కూడా 25 కోట్ల పైనే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు సంక్షేమంగా ప్రతి ఒక్కరి ఇంటిలోకి ఏదో రూపంలో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమం కూడా వెళ్తుంది. ఈరోజు ప్రజల్లోకి మాతో పాటు కొద్దిగా మీరు ఈ వీధంతా తిరిగితే ఏ ఒక్కరైనా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల మాకు ఇబ్బంది ఉంది అని చెప్పే పరిస్థితి అయితే లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈయన కాకపోతే ఎవరికి చేస్తాం మేము. ఈరోజు సంక్షేమంగా ఈ విధంగా మాకు ఎక్కడికి ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా కూడా మాకు సంక్షేమం అందుతుంది. అలాగే మీరు నిత్యం అందుబాటులో ఉంటున్నారు, పిలిస్తే పలుకుతున్నారు. మన జిఎన్ శ్రీధర్ గారు కూడా ఈ వార్డులో ఎవరికి కష్టం వచ్చినా కూడా ఆయన ఇమీడియట్గా ఫస్ట్ వెళ్ళే వ్యక్తి ఆయన. అలాగే మేము కూడా ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండి మరి 18 నెలలు కూడా ఎవరికి ఇబ్బంది ఉన్నా కూడా మేము చేయడం జరుగుతుంది. ఈ విధంగా మేము డే 1 నుంచి కూడా ఎలక్షన్ దృష్టిలో పెట్టుకోకుండా ప్రజల తాలూకు ఇబ్బందులు మెయిన్ ఎజెండాగా తీసుకొని ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి గడప గడప ప్రభుత్వం కార్యక్రమంలో ఎవరికి ఇబ్బంది లేకుండా చేయడమే ఈరోజు మాకు ప్లస్ పాయింట్. అందుకని మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు అందరూ కూడా బ్రహ్మరథం పెడుతున్నాం. సార్, మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత ప్రజలు ఇటువంటి చర్చ జరుగుతుంది సార్. సార్, జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో 2019లో పెట్టిన తర్వాత ఆయన ఎప్పుడైతే 2 ఇయర్స్లో 100% ఆయన రీచ్ అయ్యారో, 95% రీచ్ అయ్యారు, అప్పుడే ప్రజలు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా నమ్మడం మొదలెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేరకు ఎక్కువ చేస్తారు కానీ అసలు తక్కువ చేసే ప్రసక్తి ఉండదని ఈరోజు వాళ్ళ మేనిఫెస్టో అన్నది కూడా వాళ్ళు కనీసం ప్రజలు ఎక్కడైనా కూడా మేనిఫెస్టో గురించి కూడా ఆలోచించడం లేదు. టీడీపీ మేనిఫెస్టో ఏంటి, ఆ మేనిఫెస్టో ఎలా ఉంటుందో చూద్దామని కూడా ఒక ప్రయత్నం కూడా చేయట్లేదు. ఎందుకంటే 14లో ఆల్రెడీ ఆ రోజు మోడీ గారు బొమ్మతో, అలాగే మన చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్ గారి బొమ్మ, వీళ్ళు ముగ్గురు బొమ్మతోనే ఈరోజు వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేసి 600 అంశాలను అందులో పెట్టి ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసే పరిస్థితి ఆ రోజు జనాలు చూశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు ఏమైందని పక్కన పెడదాం. ఈరోజు ప్రజలైతే మటుకు అట్లీస్ట్ ఆ మేనిఫెస్టో ఏంటని కూడా ఆలోచిస్తలేదు. ఆ మేనిఫెస్టో ఒకటి ఉందా, వీళ్ళు రిలీజ్ చేశారన్నది కూడా ప్రజల దృష్టిలో లేదు. మీరు ఎవరినైనా అడగండి ఇక్కడ టీడీపీ మేనిఫెస్టో ఏంటన్నది ఎవరు కూడా చెప్పే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోనే పూర్తిగా నమ్ముతున్నారు. ఆయన తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. ఆయనకే మనకు ఓటు వేయాలనే పరిస్థితి ఈరోజు ఉంది. సార్, సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు పదే కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత రెచ్చగొట్టి మాట్లాడితే ప్రజలు అంత రివర్స్ అయ్యే పరిస్థితి ఉంది. ఈరోజు కార్యకర్తలను రెచ్చగొట్టే ఎవరు రెచ్చిపోయే పరిస్థితి కాదు. ఈరోజు ప్రజలందరూ కూడా తెలుసు. ఈరోజు వాళ్ళ వెనకాతల జనాలను బతిమాలి తీసుకెళ్ళి అక్కడ ఆయన ముందు నించోబెట్టే పరిస్థితి కానీ ఏ మీటింగ్కైనా ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా వెళ్ళారంటే జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ ఊగిపోయే పవన్ కళ్యాణ్కి కానీ ఈరోజు ఒక మీటింగ్ అంటే ఆ మీటింగ్ సారాంశమా మీ నియోజకవర్గంకి వచ్చాం, మీ నియోజకవర్గానికి ఇది చేస్తాం, మీ నియోజకవర్గం ఈ మంచి చేస్తాం, లేకపోతే 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పనిచేసి మీ నియోజకవర్గానికి ఇది చేశారు, మాకు ఓటేయని పరిస్థితి లేదు. పాటలకు డ్యాన్స్ చేయడం, ఊగిపోవడం, లేకపోతే చొప్పించి కొడతానడం, గొడ్డలు ఇప్పి కొడతానడం, ఇవే తప్ప ఇంకా వాళ్ళ ఎజెండాలు ఏమీ లేవు. వాళ్ళ గురించి ఎంత మాట్లాడుతూ తక్కువ అంత బెటర్. తాము చేస్తున్న ప్రచారానికి ప్రజల నుండి విశేషమైన స్పందన లభిస్తుందని 52వ వార్డులోని తాము ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నాము. ఈ వార్డులో 25 కోట్ల సంక్షేమానికి, మరో 25 కోట్ల అభివృద్ధికి ఖర్చు చేశామని చెప్తున్నారు. ఏ గడపకి వెళ్ళినా వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మళ్ళీ మరోసారి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటామంటున్నారు. చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోని ప్రజలు నమ్మే పరిస్థితి అయితే లేదని చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.